మీరు చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? టీవీలో అయినా సినిమాలో అయినా? సినిమాలో శివమణి లాస్ట్ అండి, మళ్ళీ చేయలేదు. టీవీలో మొన్నటిదాకా చేశాను. ఇప్పుడు లాస్ట్ గోరింటాకు చేశాను. ఆ తర్వాత రీసెంట్గా 1.5 months 2 months బ్యాక్ తమిళ సీరియల్ ఒకటి యాక్ట్ చేశాను. రెట్టై వాల్ కురివి అని, జెరాల్డ్ గారు డైరెక్టర్. తమిళ సీరియల్ హైదరాబాద్లో షూట్ చేశారు. ఓకే. సో ఆ సీరియల్ మొన్నటిదాకా జరిగింది, ఒక 2-3 months బ్యాక్ క్లోజ్ అయింది ఆ సీరియల్. మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? నాకు తమిళ్ పూర్తిగా రాదు, బట్ ప్రాంప్టింగ్ తోటి తమిళ్ చెప్పేశాను. తమిళ్ కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఓకే. బేసిక్గా తమిళ్లో కూడా చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. ఓకే. ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూనే ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యాను. యాక్చువల్గా ఒక 7-8 years నుంచి రెగ్యులర్ ప్రొడక్షన్స్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను ప్రొడ్యూసర్గా మారానో, టీవీ డైరెక్టర్స్ కూడా ప్రొడ్యూసర్కి అండ్ కమ్ ఆర్టిస్ట్ అయినప్పుడు ప్రొడ్యూసర్ని డైరెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు అనొచ్చు. ఒక విధంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ విధంగా యాక్టింగ్ క్యారెక్టర్స్ తగ్గిపోయాయి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే అవకాశం వచ్చినంత వరకు చేసుకుంటూ పోవడం వల్ల వచ్చిన ఇది, ప్లానింగ్ లేకుండా. ఓకే, అంటే కంటిన్యూస్గా చేయడానికి టీవీలో చేయని క్యారెక్టర్ లేదండి. ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేసాను. ఆర్టిస్ట్గా హ్యాపీగానే ఉన్నా. ఒక ఆలోచన వచ్చింది, ఆర్టిస్ట్గా ఎంతకాలం, ఒక 10 years స్పాన్ ఉంటుంది, లేకపోతే ఒక 15 years స్పాన్. ఏం చేసినా వచ్చే అమౌంట్స్ కానీ ఏవైనా సరే ఎగ్జిస్టెన్స్కి ఉపయోగపడతాయి తప్ప లైఫ్ లాంగ్ సెటిల్ కావడానికి ఉపయోగపడవు అనే థాట్ తోటి ప్రొడక్షన్లోకి దిగాను. సో ప్రొడ్యూసర్గా, డైలీ సీరియల్ ప్రొడ్యూసర్గా చంద్రశేఖర్ గారు పిలిచే అవకాశం ఇచ్చారు. జీలో డాక్టర్ చక్రవర్తి అని సీరియల్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే ఒక వైపు ప్రొడ్యూస్ చేస్తూ ఒకటి ఆర్టిస్ట్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. ఫస్ట్లో ప్రొడ్యూసర్ కాకముందనంత విగరస్గా ఇప్పుడు చేయట్లేదు. ఇదో కారణం, అంటే ఇవ్వకపోవడానికి వాళ్ళు పిలిచి ఇవ్వరు, అలా నేను పోయి అడగలేను. అడగడానికి ఏంటి ప్రాబ్లం? అడగడానికి ప్రాబ్లం లేదండి, నాకున్న యాక్టివిటీస్ తోటి అడగడానికి నామోషి కాదు. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, డైరెక్టర్స్ అందరికీ తెలుసు. వాళ్ళలో ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలో తెలియలేదు. రేపొద్దున ఒకవేళ షూటింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఆయన ప్రొడ్యూసరు, రేపొద్దున ఆయన ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ఏమన్నా అంటే మళ్ళీ మనకి ఏమన్నా అవకాశం రాదేమో, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంతా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ సైకలాజికల్ ఫీలింగ్ అది. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న ఆర్టిస్టులో చాలామంది కంటే ఒక బెటర్ టైమింగ్ తోటి కానీ వర్క్ చేయడానికి, అంటే ఇప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు షూటింగ్స్ అంటే ఆర్టిస్టులు టైంకి రారు ఇవ్వడం. బట్ వన్ థింగ్ మేము గ్రేట్గా చెప్పుకోవాలి, అంటే మా జనరేషన్ వరకు ఇప్పటికీ అదే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్న వాళ్ళనే చూశాను నేను. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో ఉన్నాయేమో కానీ మా ఋతురాగాలు మేమందరం చేసాం కదండి, దాంట్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరి దగ్గర నుంచి ఇటువంటి కంప్లైంట్స్ లేవు. సో మా సిస్టమ్ అలా డెవలప్ అయింది. బట్ టైం బీయింగ్లో చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ అందరూ వస్తారు. కొత్త డైరెక్టర్స్ ఒక ప్రొడ్యూసర్ని డైరెక్ట్ చేయాలి అనేసరికి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా అవకాశాలు తగ్గాయి. ఇప్పటికీ ఈవెన్ స్టిల్ ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేయడానికి అభ్యంతరం లేదు, చేస్తాను కూడా. అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీస్ అయిపోయాయి, యూనియన్స్ అని, ఆర్గనైజేషన్స్ అని, వాటిలో కూడా బిజీగా ఉండేసరికి వాళ్ళకి ఇమేజ్ పెద్దగా కనపడుతుంది. బట్ ఇమేజ్ అంత పెద్దగా కనపడ్డా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు ఒబే ద డైరెక్టర్. సో ఆ సిన్సియరిటీ, ఆ బ్యాలెన్స్ ఉంది మాకు. ఆ బ్యాలెన్స్ ఉంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు, అది ప్రాబ్లం. దెన్ ఐ థాట్ beggars are not choosers. Then I should not be a beggar.